పొంగనూరు నియోజకవర్గంలో హిట్లర్ పరిపాలన కొనసాగుతోందని పొంగనూరు ఉమ్మడి టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామంలో బీసీవై పార్టీ నాయకులు ప్రచారానికి వెళితే వారిపై వైసీపీ నాయకులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని వదిలేసే శాంతియుతంగా ప్రచారాలు చేసుకుంటున్న వారిపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. ఇలా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పొంగనూరు నియోజకవర్గంలో సజావుగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని చల్లా విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎక్కడికైనా వెళ్ళి ప్రజలు ఓటు హక్కు అడిగే అర్హత ప్రజాస్వామ్యంలో ఉంది. కాకపోతే ఈ పొంగనూరు నియోజకవర్గంలో ఒక హిట్లర్ పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడ చూసినా ఈ మంత్రి పెద్దిరెడ్డి ప్రజలను భయభ్రాంతులు చేస్తా ఉన్నాడు. నాయకులను, ప్రతిపక్ష నాయకులు అందరినీ భయభ్రాంతులు చేసి ఎవరిని కూడా ఓటు హక్కు అడిగే ఇది కూడా స్వతంత్రం కూడా లేకుండా చేయాలని ఈ నియోజకవర్గంలో ఈయన ప్రయత్నిస్తున్నాడు. దీనికి నిదర్శనము నిన్న ప్రతిపక్షాల పైన దాడే. ఏమండి, ఎక్కడైనా మీ ఊరికి పోయి ఓటు హక్కు అడిగితే ప్రజాస్వామ్యంలో అడగకూడదని ఏమన్నా ఉందా? ఎక్కడైనా ప్రజలను ఓటు హక్కు అడిగేది ప్రజాస్వామ్యంలో అందరికీ ఒక పద్ధతి. దాన్ని కాలరాసి ఎక్కడ ఓటు అడగకూడదని చెప్పి దౌర్జన్యంగా ప్రతిపక్షాల మీద దాడులు, విపరీతమైన కేసులు. మొన్నటి దినము చౌడేపల్లిలో మా పార్టీ అధ్యక్షుడి మీద దాడి చేసి మా కార్లు పగలగొట్టి ఇక్కడనే 307 కేసు పెట్టి రిమాండ్కి పంపించడం జరిగింది. తర్వాత నిన్నటి దినం ప్రతిపక్షాల మీద దాడి, క్యాండిడేట్ల మీద కేసులు, 307 కేసులు. ఇది ఒక పథకం ప్రకారము ఇక్కడ పోలీసులు, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాల మీద ఎక్కడైనా ఎలక్షన్ టైంలో 307 కేసులు పెట్టేది ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో. క్యాండిడేట్ల పైన అయితేనేమి ఇంపార్టెంట్